హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మన ఎస్ఆర్హెచ్కి 4th మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ 5th ఏప్రిల్ నాడు సిఎస్కేతోని ఆడబోతుంది మరి అక్కడ మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో. ఇక ప్రస్తుతానికి మన ఎస్ఆర్హెచ్ అయితే 6th ప్లేస్లో ఉంది టేబుల్లో. మరి 3 మ్యాచ్లో ఒకటి గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. 2 మ్యాచ్లు కూడా గెలిచే మ్యాచ్లు అయితే మనోళ్ళు ఓడిపోయారు. ఇక ఈ మ్యాచ్కి మన ఎస్ఆర్హెచ్ యొక్క తుది జట్టు అయిన కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి కొన్ని కీలకమైన చేంజెస్ చేసే అవకాశం ఖచ్చితంగా మనకి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్షకల్స్ తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక ఓపెనర్స్ అక్కడ మరి ట్రావిస్ హెడ్ అండ్ రాహుల్ త్రిపాఠి అయితే బరిలోకి దిగుతారు. మరి మీరు అంటే మరి మయాంక్ అగర్వాల్ లేదని, మరి మయాంక్ అగర్వాల్కి ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నామని ప్రూవ్ అయితే చేసుకోబోతున్నాడు. ఇక మరోవైపు హెడ్ మీద కూడా లాస్ట్ మ్యాచ్లో ప్రెజర్ అయితే పడ్డది. టూ మెనీ డాట్స్ అయితే చేసిండు, హెడ్ మీద ప్రెజర్ పడ్డది, అక్కడ అవుట్ అయింది. హెడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు, 19 కొట్టిండు, మరి 3 4 అయితే కొట్టిండు 135 స్ట్రైక్ రేట్తోని. మరోవైపు మయాంక్ అగర్వాల్ మాత్రం 16 కొట్టిండు, 17 బాల్లో 94 స్ట్రైక్ రేట్తోని 2 అయితే 4 కొట్టిండు. కాబట్టి మరి ఇతని ప్లేస్లో ఖచ్చితంగా మరి రాహుల్ త్రిపాఠికి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. అక్కడ రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, అన్మోల్ ప్రోత్ సింగ్ ఉన్నాడు. కానీ ఫస్ట్ ప్రియారిటీ అయితే రాహుల్ త్రిపాఠికి అయితే రావచ్చు. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి దగ్గర అన్ఆర్థడాక్స్ షాట్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇతనికైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి మరి రాహుల్ త్రిపాఠి ఏ విధంగా ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటాడో. ఇక నెంబర్ 3లో అభిషేక్ శర్మ కూడా 2 మ్యాచ్లో కూడా మంచిగా రన్ ఇచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ 3 మ్యాచ్లో కూడా మంచిగా రన్ ఇచ్చిండు. లాస్ట్ మ్యాచ్లో కూడా 29 కొట్టిండు, 20 బాల్లో 2 4లు 2 6లు 145 స్ట్రైక్ రేట్తోని. మనోనికి మంచి స్టార్ దొరుకుతున్నాయి. ఇంకొంచెం అక్కడ క్రీజ్లో ఆగి పెద్ద నాకు స్కోర్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 4లో మార్క్రమ్ కూడా ఘోరంగా ఉన్నాడు. మరి అక్కడ 19 బాల్లో 17 కొట్టిండు లాస్ట్ మ్యాచ్లో. అంతకుముందు మ్యాచ్లో కూడా మరి అందరు 200 స్ట్రైక్ రేట్తో ఆడితే మరి మనోడు 150 స్ట్రైక్ రేట్తో ఆడిండు. ఇక లాస్ట్ మ్యాచ్లో మనకు చాలా డిసప్పాయింట్ చేసిండు. కాబట్టి మరి ఇంతనే ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ మాత్రం ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి ప్యాట్ కమిన్స్ అండ్ కోచ్ ఏ విధంగా మరి నిర్ణయం తీసుకుంటారో. ఇక గ్లెన్ ఫిలిప్స్ అయితే మరి హ్యాండీ బౌలర్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి సిఎస్కేలో చాలా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న కాబట్టి మరి మనోడు మంచి ఆఫ్ స్పిన్ ఎత్తారు కాబట్టి మరి అది కూడా ఉపయోగపడుతుంది. మరి చూడాలి ఏ విధంగా అక్కడ మనలో నిర్ణయం తీసుకుంటారో. ఇక నెంబర్ 5లో క్లాసెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా డిస్ట్రాక్టివ్ మరి అక్కడ చేసినా చెప్పుకోవచ్చు. ఇంకొంచెం ఆగితే మాత్రం మనకు ఆ మ్యాచ్లో కూడా 180 స్కోర్ వచ్చేది. 13 బాల్లో 24 కొట్టిండు, ఒక 4 2 6లు 184 స్ట్రైక్ రేట్తోని. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మరి అదే ఫామ్ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా మనకి బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 6లో అబ్దుల్ సమద్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు, మంచి నాకైతే కొట్టిండు, 200 స్ట్రైక్ రేట్తో 29 కొట్టిండు, 14 బాల్లో 3 4లు ఒక 6. ఇంకా లాస్ట్ ఓవర్లో కూడా స్ట్రైక్ దొరికితే మాత్రం ఇంకా 2-3 6 అయితే పక్కా కొట్టుతాడు. కాబట్టి మరి ఇతనైతే ఖచ్చితంగా మరొకసారి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. మరి మంచిగా ఆడిందని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో కూడా. ఇక నెంబర్ 7లో షాబాజ్ అహ్మద్ కూడా లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గా రన్ ఇచ్చిండు, కొంచెం బాల్ ఎక్కువ తినా అని ఆ వికెట్ అయితే కాపాడుకున్నాడు. కానీ లాస్ట్ ఓవర్లో మరి అవుట్ అయింది. అక్కడ అబ్దుల్ సమద్కి సింగిల్ తీసి రన్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉండేది. ఏదేమైనా మనోడైతే మంచిగానే రాణించినా చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కూడా మరి ఫస్ట్ వికెట్ అయితే ఇతను అందించిండు లాస్ట్ మ్యాచ్లో. కాబట్టి మరి యూస్ఫుల్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇతను ఈ మ్యాచ్లో కూడా మరి బోత్ అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేయాలని అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 8లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం ఇరగదీస్తున్నా చెప్పుకోవచ్చు, ముఖ్యంగా బాల్తోని. మరి లాస్ట్ 2 మ్యాచ్లో కూడా ఇరగదీసినా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. డెత్లో కూడా మనోడు అయితే మంచిగా ఎత్తుడు, అక్కడ స్లోయర్ రన్స్ అయితే. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 9లో మయాంక్ మార్కండే కూడా 2 మచ్ రన్స్ అయితే ఇస్తుండు. ఫస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీసినా కానీ తర్వాత 2 మ్యాచ్లో మాత్రం 2 మచ్ రన్స్ అయితే లీగ్ వేస్తుండు. కాబట్టి మరి ఇతని ప్లేస్లో అక్కడ సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. సుబ్రహ్మణ్యం దగ్గర కొంచెం మిస్టరీ తన ఉంది కాబట్టి మరి ఇతన్ని తీసుకుంటే మాత్రం ఆ వెరైటీ ఉంటుంది కాబట్టి మరి ఇతనికి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. తమిళనాడులో జరిగిన టీఎన్పీలో కూడా మనోడు అయితే మంచిగా రాణించాడు. కాబట్టి మరి ఇతనికైతే ఛాన్స్ ఇస్తే కొంచెం బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి ఇతను ఏ విధంగా రాణిస్తాడు అనేది. ఒకవేళ ఇక్కడ ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇంకా నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది ఈ ఐపీఎల్ సీజన్లో. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా మరి ఇతను కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 15 ఓవర్లో లోపు వేసిండు. మనోనికి డెత్లో బౌలింగ్ ఇస్తే మాత్రం చాలా రన్స్ అయితే ఇస్తున్నాడు. మరి పేస్ కూడా తగ్గింది. పవర్ ప్లేలో కూడా మరి ఆ స్వింగ్ అయితే కనబడతలేదు మనకి. ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్ అంటే మరి స్వింగ్ బౌలింగ్ ఏ బ్యాట్స్మెన్ అయినా చాలా ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఇప్పుడు మనకి అదైతే కనబడతలేదు. డెత్లో కూడా 2 మెయిన్ రన్స్ అయితే ఇస్తున్నాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా అతను కంబ్యాక్ చేస్తాడనేది. ఇక నెంబర్ 11లో జయదేవ్ ఉన్నత్కడ్ కూడా చాలా రన్స్ అయితే లీగ్ ఇస్తుండు. మరి లాస్ట్ మ్యాచ్లో 1 వికెట్ కూడా తీయలేడు. 3.1 ఓవర్లో 33 రన్లు అయితే ఇచ్చిండు, 10.4 ఎకానమీతోని చాలా రన్స్ అయితే లీగ్ ఇస్తున్నాడు. మనకి ఇదే ప్రాబ్లం. అక్కడ మరి భువనేశ్వర్ కుమార్ రన్లు ఇస్తుండు, అక్కడ జయదేవ్ ఉన్నత్కడ్ రన్లు ఇస్తుండు, మయాంక్ మార్కండే రన్లు ఇస్తుండు. ఒక లాస్ట్ మ్యాచ్ ఒక ప్యాట్ కమిన్స్ ఒక్కడే మరి మినహాయిస్తే అందరు కూడా రన్స్కి అయితే వెళ్ళిళ్ళు.
కాబట్టి మరి ఒకవేళ గిట్ట నటరాజన్ గిట్ట ఫిట్ ఉంటే మరి ఖచ్చితంగా ప్లేయింగ్లో ఆడతారు ఇన్ ప్లేస్ ఆఫ్ జయదేవ్ ఉనాద్కట్. కాబట్టి మరి నట్టు అనేది చాలా మనకి ఇంపార్టెంట్ ప్లేయర్. మరి ఫస్ట్ మ్యాచ్లో చూసినాం అక్కడ. కాబట్టి నట్టు గిట్ట ఫిట్ ఉంటే ఖచ్చితంగా ప్లేయింగ్లో ఆడతాడు. ఇంకా ఉమ్రాన్ మాలిక్ కూడా ఛాన్స్ అయితే మాత్రం బెటర్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం మయాంక్ యాదవ్ పేస్తోనే ఏ విధంగా బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి అక్కడ ఉమ్రాన్ మాలిక్ కూడా ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి చూడాలి అక్కడ మరి మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక అక్కడ సన్వీర్ సింగ్ లాంటి ప్లేయర్లు కూడా ఉన్నాడు. అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేసే ప్లేయర్లు ఉన్నారు. ఇతనితో పాటు మన తెలుగు ప్లేయర్ అక్కడ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. అటు టాప్లో కూడా ఆడే సత్తా ఉంది మరి టాప్ 4లో. కాబట్టి మరి ఇతను కూడా ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక బౌలింగ్లో కూడా మనోడు మంచి పేస్తూనే అవుతారు. కాబట్టి మరి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. చూడాలి మరి అక్కడ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫైనల్గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్ అండ్ రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో అభిషేక్ శర్మ, 4లో గ్లెన్ ఫిలిప్స్, 5లో ఎన్రిచ్ క్లాస్ అండ్ వికెట్ కీపర్, 6లో అబ్దుల్ సమద్, 7లో షాబాజ్ అహ్మద్, 8లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్, 9లో మయాంక్ మార్కండర్ సుబ్రహ్మణ్యన్, 10లో జయదేవ్ ఉనాద్కట్ నట్టు, 11లో భువనేశ్వర్ కుమార్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మాలిక్ గారు వాషింగ్టన్ సుందర్కి అయితే ఛాన్స్ రావచ్చు. అక్కడ ఉమ్రాన్ మాలిక్ కూడా ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మనం రీసెంట్గా చూస్తున్నాం మయాంక్ యాదవ్ ఎలాంటి పేస్ సెన్సేషన్ తయారైందో. కాబట్టి మరి అక్కడ ఉమ్రాన్ మాలిక్ కూడా ఛాన్స్ అయితే మనకి బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి అతను కూడా ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నానది. మరి అంతకుముందు మ్యాచ్లో ముంబై మ్యాచ్లో మరి ఒక ఓవర్ వేసిండు, 10 రన్లు ఇచ్చినా కానీ ఆ వికెట్ వేరేది. కాబట్టి మరి అతనికి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక రాహుల్ త్రిపాఠి కానీ, గ్లెన్ ఫిలిప్స్ కానీ, సుబ్రహ్మణ్యన్ కానీ వీళ్ళకి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇంకా గ్లెన్ ఫిలిప్స్ అయితే మరి అక్కడ బౌలింగ్లో కూడా మరి 2-3 ఓవర్లు వేసే సత్తా ఉంది. కాబట్టి మరి మంచి యూస్ఫుల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు గ్లెన్ ఫిలిప్స్. మరి మంచి హార్డ్ హిట్టర్ కూడా. కాబట్టి మరి అతనికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. అండ్ సుబ్రహ్మణ్యన్ కూడా ఛాన్స్ అయితే రావాలి. ఎందుకంటే మరి మిస్టరీ తన ఉంది కాబట్టి ఇతని దగ్గర మరి ఇతను కూడా ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఆ గుగ్లీ కూడా మరి షార్ప్గా తిరుగుతుంది. కాబట్టి మరి ఇతనికైతే ఛాన్స్ అయితే రావాలి. చూడాలి మరి అక్కడ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక ఓపెనింగ్లో త్రిపాఠి పంపితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే అనర్థరక్ షాట్స్ కొడతాడు. అక్కడ కెప్టెన్ కానీ కోచ్ కానీ ఫ్రీడమ్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి అక్కడ రాహుల్ త్రిపాఠికి పోయి ఒక 4 సిక్స్లు కొట్టిరాపో 200 స్ట్రైక్ కొడతానంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేస్తే కొట్టి వస్తాడు. కాబట్టి అలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. ఇక మరోవైపు కూడా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం చాలా మరి స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక మతీష పత్రిరాతో కొంచెం మనోళ్ళు అయితే జాగ్రత్తగా ఉండాలి. మరి క్లాస్ అని అప్పుడు వస్తాడు, మతీష పత్రాన్ కూడా అప్పుడే వస్తాడు. కాబట్టి బౌలింగ్కి మరి వీళ్ళిద్దరు కాంటెస్ట్ మాత్రం చాలా బెటర్ ఉండబోతుంది. చూడాలి మరి ఎవరు గెలుస్తారనేది ఈ కాంటెస్ట్లో. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసినాం కదా మరి మతీష పత్రాన యార్కర్స్ 150 kph. కాబట్టి మనోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. చూడాలి మరి ఎవరి కాంటెస్ట్ మరి గెలుస్తా అనేది. మరి అక్కడ మనోళ్ళు అయితే 3-4 చేంజెస్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి, సుబ్రహ్మణ్యన్ వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇంకా అక్కడ ఉమ్రాన్ మాలిక్ కూడా ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. చూడాలి మరి అక్కడ ఎవరిని తీసుకుంటారో. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.